హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏపీక్యూ సమస్యలపై పరిష్కారం అండి. సో, పూర్తి వివరాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్నవారు వీడియోకి ఒక లైక్ చేయండి. ఈ వీడియోని తోటి పెన్షనర్స్‌తో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా మన వీడియోలోకైతే వెళ్ళిపోదాము. సో, ఒక విషయానికొచ్చినట్లయితే ఏపీ పెన్షనర్లకు సంబంధించి ఈ రోజుకి కూడా పరిష్కారం కానీ 69 సంవత్సరాలు పూర్తయి 70కి వచ్చిన మొదటి రోజు నుంచే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఇవ్వాలనే అయితే సమస్య ఈ రోజుకు పూర్తి కాలేదు. గతంలో ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పెన్షనర్లకు హైకోర్టు అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది. అలాగే సుప్రీంకోర్టు వారు కూడా కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు అనుకూలంగా తీర్పు ఇచ్చారు. ఈ మధ్య మధ్యప్రదేశ్ హైకోర్టు వారు కూడా అనుకూలంగా తీర్పు ఇచ్చినట్టుగా వార్తలొచ్చాయి. వీటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ సంబంధించి ఒక రిటైర్డ్ తహసీల్దార్ గారు 69 సంవత్సరాలు నిండి 70వ సంవత్సరం మొదటి రోజు నుంచి తనకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ అంటే అదనపు పెన్షన్ ఇవ్వాలి అని హైకోర్టులో కేసు వేసి అనుకూలంగా తీర్పు కూడా పొందారు. ఈ తీర్పు వారికి మాత్రమే అమలైంది. ఈ తీర్పును మిగిలిన అర్హత గల పెన్షనర్లకు అమలు చేయటంలో రాష్ట్రం, రాష్ట్ర పెన్షనర్ సంఘాలు ఫాలో అప్ చేయలేదా? లేదంటే కోర్టుకు వెళ్ళడానికి సిద్ధపరచలేదా? ఈ కారణం చేత అర్హత గల పెన్షనర్లు రాష్ట్ర వ్యాప్తంగా సంవత్సర పెన్షన్‌నయితే కోల్పోతూ ఉన్నారు. ఈ తీర్పు రావడానికి ముఖ్య ఆధారము కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ గౌహతి హైకోర్టు మరియు సుప్రీం కోర్టు ద్వారా అనుకూలమైన తీర్పు పొందారు. కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ తనకు 79 సంవత్సరాల నుండి 80వ సంవత్సరంలో మొదటి రోజు నుంచి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ మంజూరు చేయాలని గౌరవ గౌరతి గౌహతి హైకోర్టులో అయితే కేసు వేశారు. వాదనలు విన్న తర్వాత హైకోర్టు వారు పిటిషనర్‌కు అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని దీన్ని ఛాలెంజ్ చేస్తూ గౌరవ హై సుప్రీం కోర్టులో అయితే స్పెషల్ లీవ్ పిటిషన్ వేయడం జరిగింది ప్రభుత్వము. సుప్రీం కోర్టు వారు ఎన్ఎల్‌పిను డిస్మిస్ చేస్తూ పిటిషనర్‌కు అనుకూలంగానే ఇక్కడ గూడా మనకు తీర్పు ఇవ్వడం జరిగింది. సో, ఇక్కడ గౌహతి హైకోర్ట్‌లో పెన్షనర్‌కు అనుకూలంగానే తీర్పు రావడం జరిగింది. ప్రభుత్వము హైకోర్ట్‌ను కాదని సుప్రీం కోర్ట్‌లో పిల్ వేయడం వల్ల, మళ్ళా సుప్రీం కోర్ట్‌లో గూడా పెన్షనర్‌కే లీవ్ పిటిషన్ వేయడం వల్ల అక్కడ గూడా పెన్షనర్‌కే అనుకూలంగా తీర్పయితే రావడం జరిగింది. దీనిపై ఆల్ ఇండియా ప్రభుత్వ ఉద్యోగుల సెక్రటరీ గారు పెన్షనర్స్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ న్యూఢిల్లీ వారికి లేఖ రాశారు. గౌరవ హైకోర్టు మరియు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులను మానవతా దృక్పథంతో అర్హత గల కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు 80, 85 మరియు 90 సంవత్సరాలు గల వారికి అమలు చేయవలసిందిగా పత్రాన్ని ఇవ్వడం జరిగింది. దీనిపై సానుకూలత నిర్ణయం వస్తుందని ఆశిస్తూ ఉన్నారు. నేటికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం అయితే ఈ మేరకు తీసుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వ అర్హత గల పెన్షనర్లు ఆందోళన చెందుతూ ఉన్నారు. మాకు 70 సంవత్సరాలు, 75 మరియు 80 సంవత్సరాలు వస్తున్నవి. కానీ ఈ తీర్పు అమలు జరగడం లేదు. ఈ సమస్య పరిష్కారం కోసం ఇప్పటికైనా రాష్ట్ర పెన్షనర్లు సంఘాలు చొరవ చూపి అధికారులు మరియు సంబంధిత మంత్రుల దృష్టికి తీసుకొని వెళ్లి పరిష్కరించవలసిందిగా కోరుకుంటున్నామనైతే పెన్షనర్స్ అయితే కోరుకోవడం జరిగింది. అవసరమైతే కోర్టుకు వెళ్ళడానికి కూడా ఆలోచన చేయవలసిందిగా ఆ పెన్షనర్లయితే కోరుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ గౌరవ హైకోర్టు వారు తీర్పు ఇచ్చి సుమారుగా 4 అయినా కూడా మన సంఘాలు స్పందించడం కరువైనది. నూతన ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇప్పటికైనా సంఘాలు స్పందించి ఈ సమస్యను పరిష్కరించి వందలాది మంది పెన్షనర్లకు లబ్ధి చేకూర్చవలసిందిగా అయితే పెన్షనర్లందరూ ఈ మేరకు కోరుకుంటున్నారు. రాష్ట్ర పెన్షనర్ల సంఘాలు మరియు జేఏసీ కార్యాచరణతో ముందుకు వెళ్తారని అయితే ఆశిద్దాము. సో, ఇది ఫ్రెండ్స్. యాక్చువల్‌గా మనకు ఇప్పటివరకు జీవో ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే పెన్షనర్స్‌కి 70 సంవత్సరాల్లోకి ఎంటర్ అవుతూనే అడిషనల్ క్వాంటమ్ ఏక్యూపీ అనేది ఇవ్వడం లేదు.
70 కంప్లీట్ చేసుకొని 71వ సంవత్సరంలోకి వచ్చిన తర్వాత అయితే ఈ ఏక్యూపీ అనేదైతే వర్తిస్తుందన్నమాట ప్రస్తుతానికైతే. సో, పెన్షనర్స్ కోరేదేంటంటే, ఈ ఏక్యూపీ ఎప్పుడైతే పెన్షనర్‌కి 70 సంవత్సరాల్లోకి ఎంటర్ అయితాడో, అంటే 69 దాటుకొని 70లోకి ఎంటర్ అవుతాడో, సో, ఇక్కడే ఏక్యూపీ రావాలని అయితే పెన్షనర్స్ కోరుకుంటున్నారు. కానీ ప్రభుత్వము ఈ 1 ఇయర్‌ను, 1 ఇయర్‌ను తీసేసి 71 సంవత్సరంలోకి ఎంటర్ అయితే ఇక్కడ ఇస్తాము ఏక్యూపీ అని ప్రభుత్వం అయితే చెప్తోంది. సో, జీవో కూడా ఈ మేరకే ఉందన్నమాట. సో, ఇక్కడ మనం ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే పెన్షనర్స్‌కి ఇక్కడ 70 సంవత్సరాలకు రావాల్సిన 1 ఇయర్ ఏక్యూపీ అనేది అడిషనల్‌గా వచ్చే పెన్షన్ అని ఇక్కడ 1 ఇయర్ పాటు నష్టపోవాల్సయితే వస్తుంది. అలాగే 80 పడిన తర్వాత అక్కడ 1 ఇయర్ నష్టపోవాల్సొస్తుంది. సో, ఆ విధంగా 80 పడిన తర్వాత 81కైతే ఇస్తారు. సో, ఇప్పుడు 80లో ఉండగా మనకు ఆహ్ 70 సంబంధించిదే వస్తుందనమాట. సో, కాబట్టి 70 సంవత్సరాలకు సంబంధించి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏదైతే డిఫరెన్స్ ఉంటుందో, ఆ డిఫరెన్సు 1 ఇయర్ పాటు కోల్పోతూనే ఉంటారనమాట. సో, ఫస్ట్ అయితే 1 ఇయర్ కంప్లీట్‌గా కోల్పోవడం జరుగుతుంది. తర్వాత వచ్చే ఈ గ్యాప్ మధ్య డిఫరెన్స్‌ను కోల్పోతూ వస్తూ ఉంటారనమాట. ఎవ్రీ ఇంటర్వెల్‌లో అంటే ఎవ్రీ 5 ఇయర్స్‌కి. సో, ఇది ఫ్రెండ్స్ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌కి సంబంధించిన సమస్య. దీని పరిష్కారం త్వరలో ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ప్రభుత్వం కాబట్టి త్వరలో దీని గురించి మంచి నిర్ణయం తీసుకొని గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని కూడా దృష్టిలో ఉంచుకొని సో, ఈ విధంగా అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ప్రెజెంట్ ఉన్న జీవో ప్రకారంగా గాకుండా మనకు కొత్తగా ఆర్డినెన్స్ జారీ చేసి జనరల్ ఆర్డినెన్స్ ద్వారా మనకైతే ఈ 70వ సంవత్సరం మొదటి రోజు నుంచే అదనపు పెన్షన్ అనేది ఇవ్వాలి అనైతే కోరుకుంటున్నారు. ఆల్రెడీ ఇది ఇతర రాష్ట్రాల్లో అయితే అమలవుతోందండి. అంటే ఇతర ఏ హైకోర్ట్ అయినా సరే పెన్షనర్‌కే ఇక్కడ మద్దతుగానైతే తీర్పునివ్వడం జరుగుతుంది. హైకోర్ట్ గాని, సుప్రీం కోర్ట్ గాని. సో, మన ఏపీకి సంబంధించి గూడా ఇది కోర్టు దృష్టికి తీసుకెళ్ళినట్లయితే సో, ఈ విధంగా మనకైతే న్యాయం జరిగే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ గౌహతి హైకోర్ట్‌లో హైకోర్ట్ అయితే పెన్షనర్‌కి సపోర్ట్‌గా తీర్పివ్వడం జరిగింది. అలాగని సుప్రీం కోర్ట్ గూడా పెన్షనర్‌కి అనుకూలమైన తీర్పే వచ్చిందనమాట. ఇది ఫ్రెండ్స్ వీడియో. వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తోటి పెన్షనర్స్‌తో అయితే షేర్ చేయండి. ఎంత ఎక్కువ మందికి షేర్ చేస్తే అంత ఎక్కువ మందికైతే ఇన్ఫర్మేషన్ రీచ్ అవుతుంది. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.